చాలా మంది రోడ్డు మీద పెట్టుతున్నారు, అమ్ముతున్నారు కదా. 300 షర్ట్ అమ్ముతున్నారు, 200 షర్ట్ అమ్ముతున్నారు, 100 రూపీస్ షర్ట్ అమ్ముతున్నారు. మనం అవి తెచ్చుకొని షాపులు పెట్టుకొని హెవీ మార్జిన్ తో మనం 500 అమ్ముతాం, 600 అమ్ముతాం, అట్లీస్ట్ 400 అమ్ముతాం. కంపల్సరీ వచ్చి తీసుకెళ్తాం. అంటే ఒక కస్టమర్ 2 కస్టమర్లు వస్తారు, కానీ 100 మెంబర్స్ లో జస్ట్ 2 మెంబర్స్ 3 మెంబర్స్ కొంటారు. కానీ నెక్స్ట్ టైం వాళ్ళు కూడా రారు, ఎందుకంటే అది ఒక వాష్ షేడ్ అయిపోతుంది, ఒక వాష్ సింక్ అవుతుంది. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, బిజినెస్ పెట్టిన తర్వాత షర్ట్స్ ఎలాంటి షర్ట్ సెలెక్ట్ చేస్తామో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అలానే ఈరోజు వీడియో ఏంటంటే, ఏ షర్ట్ ఏ రేట్ పడుతుంది, ఏ పాయింట్ ఏ రేట్ పడుతుంది, అంటే జీన్స్ పాయింట్ ఏ రేట్ పడుతుంది, కట్ పాయింట్ ఏ రేట్ పడుతుంది, మనము ఆ రేట్ మనకి పర్చేజ్ చేసేటప్పుడు ఏ రేట్ హోల్సేల్ రేట్ పడుతుంది, పర్చేజ్ చేసిన తర్వాత మనము మార్జిన్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కస్టమర్కి సేల్ చేయాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం హోల్సేల్ షాప్ వెళ్ళిన తర్వాత మనము ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలో లాస్ట్ వీడియోస్ చెప్పామన్నమాట. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏ షర్టు, సపోజ్ ఈ ఫార్మల్ షర్ట్ ఇది వచ్చేసి కొరియన్ లినెన్ ఫ్యాబ్రిక్. ఈ షర్ట్ మనకి ఎంత పడుతుంది హోల్సేల్, మనకి ఎంత రేటు పడుతుంది హోల్సేల్ రేట్ లో, మనం ఎంత సేల్ చేసుకోవాలి. సపోజ్ ఈ షర్ట్ మనకి 500 పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ వీడియో వచ్చేసి మీకు బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది. అండ్ బిజినెస్ పెట్టి బాగా ప్రాఫిట్ చూసాలనుకున్న వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సపోజ్ ఈ షర్ట్ మీకు 500 పడింది అనుకోండి, దీని మీద మనకి ఒక 100 రూపీస్ మార్జిన్ పెట్టుకోవాలి. మీరు ఎక్కువగా పెట్టుకోవచ్చు, బట్ బిజినెస్ అనేది మీకు ఇయర్లీగా గ్రోతింగ్ బిజినెస్ అనేది ఉండదు అనమాట. తక్కువ మార్జిన్ పెట్టుకుంటే కస్టమర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన పక్క షాప్ కానివ్వండి, ఆపోజిట్ షాప్ కానివ్వండి, మనం ఉన్న ఏరియాలో సరౌండింగ్ లో మనకంటే తక్కువ అమ్మితే కస్టమర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే వాళ్ళకంటే తక్కువ అమ్మితే మనకి మార్జిన్ తక్కువ పెట్టుకొని మనమే తక్కువ అమ్ముకుంటే మనకి మన దగ్గర కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బిజినెస్ కూడా రన్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మౌత్ పబ్లిసిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర రేటు తక్కువ అని తెలిసి, క్వాలిటీ బాగుందని తెలిస్తే కానీ కస్టమర్ ఆటోమేటిక్ గా మన దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. చెప్పాను కదా, సపోజ్ ఈ షర్ట్ మనకి 500 పడింది అనుకోండి, అంటే మనకి హోల్సేల్ లో ఎలా ఉంటుంది అంటే 500 అంటే 500, 600 ఎలా ఉండదు రేటు. సపోజ్ 500 అనుకోండి, 525, 535, 515, 505 ఇలా మనకి 5 నెంబర్స్ తోనే 99% మీకు హోల్సేల్ లో సేల్ చేయడం జరుగుతుంది వాళ్ళు. మనకు 525 పడింది అనుకోండి, మనం దీన్ని ఒక 100 రూపీస్ మార్జిన్ చేసినాం, 525 ప్లస్ దాని మీద GST కూడా మనం 5% యాడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు 25 రూపీస్ అనుకోండి. సపోజ్ 500 అనుకుంటే 5 రూపీస్ యాడ్ చేసుకుంటే 25 రూపీస్ మీకు GST, 525 ప్లస్ 525 రూపీస్ అంటే మీకు 50 రూపీస్ మీకు ఈ షర్ట్ అనేది మీకు చేతికి వస్తుంది అనుకోండి. మీ 100 రూపీస్ మార్జిన్ కూడా 60 రూపీస్ మీరు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా సపోజ్ మీకంటే తక్కువ అమ్మితే ఇంకా మార్జిన్ 50 రూపీస్ ఇస్తున్నా పర్లేదు. లేదు మీకన్నా ఎక్కువ అమ్ముతుంది అనుకోండి, మీరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇచ్చినట్టు అన్నమాట కస్టమర్ కి. వాళ్ళకి ఐడియా వచ్చేసి, ఎందుకంటే మనము కొన్ని షాప్ లో హోల్సేల్ వరకు చూస్తాం, కొన్ని షాప్ లో చూస్తాం, కానీ కస్టమర్ అనేది ఒక 100 ఆఫ్ షాప్లు అంతా వెతికిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏ షాప్ లో ఏ క్వాలిటీ ఉంది, ఏ షాప్ ఏ రేట్ ఉంది అని ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి మైండ్ సెట్ అనేది మంచి మెచ్యూర్ లెవెల్ లో ఉంటుంది. క్వాలిటీ చెక్ చేస్తారు, ప్యాటర్న్ చెక్ చేస్తారు, అన్ని రకాల బ్రాండ్ చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు క్వాలిటీకి రేటు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మనము మార్జిన్ తక్కువ పెట్టుకొని బిజినెస్ వేసుకుంటే కనుక 10% మీకు బిజినెస్ ఇయర్లీగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు 525 పడింది అనుకోండి మార్జిన్, 100 రూపీస్ మార్జిన్, దాన్ని బట్టి మీకు 100 రూపీస్ మార్జిన్ పెట్టేసుకొని దాన్ని బట్టి సేల్ చేసుకోవచ్చు. అలానే మీకు ప్లైన్ లోనే అన్ని ఒక రేట్ ఉందని చెప్పను, మీకు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మనకి చెప్పడానికి ఉండదు. ఆ సీజన్ బట్టి క్వాలిటీస్ చేంజ్ అవుతుంది. ఆ క్వాలిటీ బట్టి మీకు రేట్ అనేది వస్తుంది, ప్యాటర్న్ బట్టి రేట్ వస్తుంది. ఈ క్వాలిటీ ఒక రేటు. అండ్ ఇలాంటి చెక్స్ షర్ట్స్ అనుకోండి, దీని చెక్స్ లో మీకు ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, లోకల్ క్వాలిటీ ఉంటాయి, మీడియం క్వాలిటీ ఉంటాయి, దాన్ని బట్టి ఒక రేట్ ఉంటుంది. అండ్ ఫార్మల్ అనుకోండి, ఇలా ఏ నాన్ షైనింగ్ ఉంది, క్వాలిటీ బట్టి. ఇది వచ్చి స్టీల్ కాటన్ అనేది కొంచెం రేట్ తక్కువనే ఉంటుంది. దీని మీద ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీరు 100 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేయడం వల్ల మీకు బిజినెస్ అనేది ఎర్లీగా గ్రోత్ అవుతుంది అనమాట. జీన్స్ ప్యాంట్ కూడా మీకు మార్కెట్ లో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి, రోడ్డు మీద అమ్మేది ఉంటాయి, ఫుట్పాత్ లో అమ్మేవి ఉంటాయి, రకరకాలుగా అనేది ఉంటాయి. మనకి మీరు బెస్ట్ క్వాలిటీ అమ్మాలనుకుంటే బెస్ట్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మార్జిన్ తక్కువ పెట్టుకుంటే కస్టమర్ ఆటోమేటిక్ గా మీకు షాప్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అది నా గ్యారంటీ. ఎందుకంటే క్వాలిటీ బట్టి మీకు కస్టమర్ రావడం జరుగుతుంది. తక్కువ రేటు లో క్వాలిటీ పెట్టుకుంటా అంటే మీరు రోడ్డు మీద పెట్టుకున్నా పర్లేదు,
ఏదో వచ్చింది 100 రూపీస్ లేదంటే 50 రూపీస్ 10 రూపీస్ అనుకుని మార్జిన్ చేసుకొని మీకు లైఫ్ అనేది ఉండదు, కానీ రోడ్డు మీద బతికి రోడ్డు మీద పోవడమే 100% గెయిన్ అనమాట. ఎందుకంటే మీకు స్టేబిలిటీగానే ఉండదు అనమాట. పెట్టుకున్నామా అమ్ముకున్నామా వెళ్ళిపోయినామా, అక్కడ వద్దనుకుంటే ఇంకో చోట వెళ్ళి అక్కడ పెట్టుకున్నాం అమ్ముకున్నామా వెళ్ళిపోయినామా. అది బిజినెస్ అనేది మీకు టెంపరీ బిజినెస్. బట్ అది షాప్ లో పెట్టేసుకొని మంచి క్వాలిటీ పెట్టుకుంటాం అనుకోండి, మీరే కాకుండా మీ ఫ్యూచర్ లో మీ మీ వారసులు ఎక్స్ప్లెయిన్ అవుతుంది అనమాట. బిజినెస్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటది. ఇప్పుడు మీరు లేకున్నా మీ కొడుకులు అటు అమ్మని మా వాళ్ళు వెళ్ళిపోతూనే బిజినెస్ ఒక్కసారి సక్సెస్ ఎందుకండి. మీరు కష్టపడాల్సిన అవసరం లే. మంచంలో చచ్చిపోయేటప్పుడు మంచంలో పడినా మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్ వస్తాయి. మీరు ఏమంటే స్టెబిలిటీ ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయగలిగేది, లో ప్రైస్ లో కస్టమర్ కి ప్రొడక్ట్ ఇవ్వాలి. 635 655 అలా రేట్ అనేది మీకు కంపల్సరీ ఎక్కడైనా వెళ్ళండి 5 రూపీస్ తోనే మీకు బిజినెస్ ఉంటుంది. అంటే అలా వాళ్ళ నెంబర్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు 5 రూపీస్ తో యాడ్ చేసుకుని ఉంటారు హోల్సేల్ లో. సపోజ్ 625 పడింది అనుకోండి, 100 రూపీస్ యాడ్ చేసుకొని 750 అమ్మేసుకోవచ్చు. కంపల్సరీ మీకు జిఎస్టీ లేదు, మీకు ప్రోడక్ట్ అనేది మీ చేతికి రాదు, మీ షాప్ రాదు, స్టేట్ కూడా కాదు కదా, ఊరు కూడా దాటదు. షాప్ దాటనివాడు. కంపల్సరీ జిఎస్టీ మీకు కంపల్సరీ ఉండాలి. ఆ జిఎస్టీ బట్టి మీరు అమౌంట్ పే చేసి ప్రోడక్ట్ తెచ్చుకొని కస్టమర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయడం కంపల్సరీ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. 625 5 రూపీస్ జిఎస్టీ వేసుకొని 5% జిఎస్టీ యాడ్ చేసుకొని మార్జిన్ చేసుకోవచ్చు. రేట్ అంటే క్వాలిటీ బట్టి ఒకటి తక్కువ పడతాయి, కొన్ని తక్కువ పడతాయి, కొన్ని ఎక్కువ పడతాయి. అది క్వాలిటీ బట్టి ఉంటుంది, కస్టమర్ బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ పాయింట్స్. దీనిలో రకరకాలుగా ఉంటాయి ఫార్మల్ పాయింట్స్. ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. క్వాలిటీ బట్టి మీకు ఫార్మల్ పాయింట్ ఉంటాయి. రోడ్డు మీద అమ్మేటివి, షాప్ లో అమ్మేటివి రెండు ఒకటి అనుకుంటే మీ కర్మ అనుకోవచ్చు. చాలా మంది కస్టమర్ తెలియక రోడ్డు మీద ఏదో 300 400 200 తెచ్చుకుంటారు. ఒక వాచ్ సింకిపోవడము, షేడ్ కావడం ఇలాంటివి ఉంటాయి. ఇలా తెచ్చుకొని అదే క్వాలిటీ వచ్చేసి మన షాప్ లో కంపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టిన తర్వాత కామన్ ఒక 1 year కాదు కదా, మినిమం 3 months అన్నా నీకు వచ్చే కస్టమర్ అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ, క్వాలిటీ ఎక్కడే బాగుంది, 300 400 షర్ట్ ఇస్తాడు, షర్ట్ పాయింట్ 400 ఇస్తాడు, షర్ట్ పాయింట్ 300 ఇస్తాడు అనేది లో క్వాలిటీ మైండ్ సెట్ తో వస్తాడు అనమాట. లో క్వాలిటీ మైండ్ సెట్ వచ్చి క్వాలిటీ తెలియకుండా కస్టమర్ మిమ్మల్ని అడుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కామన్ 1 year 1 ఇలానే ఉంటుంది. అది మీకు అలవాటు అయిపోయింది అనుకోండి. అదే ఎప్పుడైతే కస్టమర్ అన్నాడో మీ దగ్గర వచ్చి మీ దగ్గర క్వాలిటీ బాగాలేదు, రేట్ ఎక్కువ, షేడ్ అయిపోయింది, అది ఏదేదో ఎన్నెన్నో మాట అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ క్వాలిటీ, మీ రేటు, మీ షాపు, ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే బిజినెస్ లో 99% మీరు గ్రోత్ అనేది బిజినెస్ కంపల్సరీ ఉంటుంది. కస్టమర్ తో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ కావాల్సింది మీరు మంచి రేట్ ఇస్తున్నారా, మంచి క్వాలిటీ ఇస్తున్నారా, మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారా. ఈ 3 పెట్టుకుంటే ఈ రోజు కాకుండా రేపైనా కస్టమర్ వస్తారు, రేపు ఒకరిని 1 year తర్వాత కంపల్సరీ వస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది బిజినెస్ స్ట్రాటజీ. కస్టమర్ కూడా మనకి తక్కువ ఎన్ని రకాల మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ క్వాలిటీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎక్కడ వేసుకున్నా మీ క్వాలిటీ. గుర్రానికి గాడిద నాకు తేడా చాలా ఉంటుంది అనమాట. గాడిద గుర్రమే. రోడ్డు మీద పెట్టినది గుర్రం అనుకుంటే దానికి వాల్యూ ఉండదు. షాప్ లో మంచి క్వాలిటీ పెట్టుకొని మంచి ప్రాఫిట్ చేయాలనుకుంటే మీరు జీవితాంతం కదా, మీరు చచ్చిపోయినా మీ కుటుంబంలో ఎవరైనా మెయింటైన్ చేసినప్పుడు ఆ బిజినెస్ అనేది రన్ అవుతుంది అనమాట. లో క్వాలిటీ పెట్టుకుంటే ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అదే 100%. చాలా మంది రోడ్డు మీద అమ్ముతున్నారు కదా, 300 షర్ట్ అమ్ముతున్నారు, 200 షర్ట్ అమ్ముతున్నారు, 100 రూపీస్ షర్ట్ అమ్ముతున్నారు. మనం అవి తెచ్చుకొని షాపులు పెట్టుకొని హెవీ మార్జిన్ తో మనం 500 అమ్ముతాం, 600 అమ్ముతాం, అట్లీస్ట్ 400 అమ్ముతాం. కంపల్సరీ వచ్చి తీసుకెళ్తా అంటే ఒక కస్టమర్ 2 కస్టమర్లు వస్తారు, కానీ 100 members లో జస్ట్ 2 members 3 members కొంటారు, కానీ నచ్చితే వాళ్ళు కూడా రారు. ఎందుకంటే అది ఒక వాచ్ షేడ్ అయిపోతుంది, ఒక వాచ్ సింక్ అవుతుంది, ఒక వాచ్ కే డ్యామేజ్ అవుతుంది అనమాట. దానివల్ల మీ షాప్ యొక్క గుడ్ అనేది చాలా దెబ్బతింటుంది. అలా ఎప్పుడు చేయొద్దు. క్వాలిటీ నమ్ముకోండి, మంచి క్వాలిటీ నమ్ముకోండి, మంచి బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు స్టెబిలిటీగా పెట్టుకోవడం వల్ల బిజినెస్ అనేది హెల్తీగా గ్రోత్ అవుతుంది. అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.